హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అర్థమెటిక్లో భాగమైన ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించిన పార్ట్ 6th వీడియో అండి. ఆల్రెడీ 5 పార్ట్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా క్లాసెస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను. ఫస్ట్ ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ పార్ట్ 6 వీడియో చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒక ఆర్డర్లో 100% మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. యూజ్ అయిందని భావిస్తే వెంటనే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా అర్థమెటిక్లో ఉన్న ప్రతి టాపిక్ని ఈ విధంగానే ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. అలానే ఈవినింగ్ 7:45కి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన బిట్స్ని కూడా షార్ట్స్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి వాటన్నిటిని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని ఛానల్ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ కూడా ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. గత వీడియోలో 23వ ప్రశ్న వరకు ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించిన 23 ప్రాబ్లమ్స్ చెప్పేసుకున్నాం. ఈ వీడియోలో 24th ప్రాబ్లం. ఈ వీడియోకి వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించిన ఆర్డర్ ప్రకారం 24th ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈస్ 2 times ఆఫ్ ఇనిషియల్, దెన్ ద ప్రాఫిట్ ఈస్ 8 times ఆఫ్ ఇనిషియల్. ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక మంచం అమ్మకపు ధర ప్రారంభ ధరకు 2 రెట్లు అయితే లాభం ప్రారంభ ధరకు 8 రెట్లు. ప్రారంభ లాభ శాతాన్ని కనుగొనండి. సేమ్ ఇదే మోడల్లో 23 క్వశ్చన్ కూడా చూసాం. రీసెంట్గా ఈ మోడల్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇంకొక 2 సమ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ గత వీడియోలో లాస్ట్ ప్రాబ్లంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ కూడా ఒకసారి చూడండి. ఒకసారి నార్మల్గా చెప్పుకుంటూ వెళ్దాం. సెల్లింగ్ ప్రైస్ని 2 times చేస్తే, 2 times అంటే ఏం లేదు, 2తో మల్టిప్లై చేస్తాం. 3 times అంటే 3 రెట్లు అంటే 3తో మల్టిప్లై చేస్తాం. 4 times 4 రెట్లు అంటే 4తో మల్టిప్లై చేస్తాం, గుణిస్తాం అంతే. సెల్లింగ్ ప్రైస్ 2 రెట్లు అయిందంట. 2 రెట్లు అంటే 2 times అయింది. తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8 timesకి ఇంక్రీజ్ అయింది. 8 times అంటే 8తో మల్టిప్లై చేస్తాం, అంతేనా? 8 times ఇంక్రీజ్ అయింది. మళ్ళీ చెప్తున్నా, సెల్లింగ్ ప్రైస్ని 2 times చేస్తే ప్రాఫిట్ 8 times అయిందంట. సెల్లింగ్ ప్రైస్ని 2 times అంటే 2 రెట్లు చేయటం అంటే 2తో మల్టిప్లై చేస్తాం సెల్లింగ్ ప్రైస్ని. ప్రాఫిట్ 8 times అయింది అని అంటే 8తో మల్టిప్లై చేసాం, అంతే. దీని మీనింగ్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ని 2 రెట్లు చేస్తే ప్రాఫిట్ 8 times అయింది. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. వీటి మధ్య డిఫరెన్స్ అంతా 1 SPనేగా. SP అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్. తెలుగులో ఏంటి? అమ్మకపు ధర. వీటి మధ్య డిఫరెన్స్ అంతా 8కి 1కి డిఫరెన్స్ అంతా 7Pనేగా. 7Pనేగా. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఏమని? 1 SP అంటే ఒక అమ్మకపు ధర ఈక్వల్ టు 7P అంటే ప్రాఫిట్స్కి సమానం. SP బై ప్రాఫిట్ ఇటు వస్తే డినామినేటర్లోకి వస్తుంది. ప్రాఫిట్ ఈక్వల్ టు 7/1. 7/1 అంటే SP అమ్మకపు ధర 7 భాగాలైతే ప్రాఫిట్ 1. అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు. P ఇటు వచ్చేసింది. SP/P. 7 ఇక్కడే ఉంది, ఇక్కడ 1 మల్టిప్లై చేస్తుంది, గుణిస్తుంది కాబట్టి ఇటు వెళ్తే భాగిస్తుంది. RHS వైపు వెళ్తే భాగిస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ SP 7 భాగాలైతే ప్రాఫిట్ 1 భాగం. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 6ఏగా. 7కి 1కి డిఫరెన్స్ ఎంత? 6. ఇప్పుడు ఈ 6 ఏమవుతుంది చెప్పండి నాకు ఒకసారి. ఈ 6 ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్. మీకు గత వీడియోలో కూడా చెప్పా, సింపుల్ సెల్లింగ్ ప్రైస్ అలానే ప్రాఫిట్ డిఫరెన్స్ ఏంటంటే CP. ఇదిగో నేను ఫస్ట్ వీడియోలో CPని కనుక్కోవడం కూడా చెప్పా. CP ఎలా కనుక్కుంటాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ చేస్తే CP వస్తుందని చెప్పని నేను. ఈ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఈ ఫార్ములా నుంచి మెయిన్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర మైనస్ కొనవల నుంచి CP వచ్చేసరికి SP మైనస్ P అని చెప్పడం జరిగింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మైనస్ అంటే అమ్మకపు ధరలో నుంచి లాభాన్ని తీసేస్తే మనకు వచ్చేది కొనవల. సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేస్తే వచ్చిన 6 అనేది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు 6తో మనకేం సంబంధం? 6తో ఏం సంబంధం అని అంటే మనం ఇక్కడ
ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కదా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇదేగా ఫార్ములా చెప్పింది. ప్రాఫిట్ తెలుసు 1 అని, ఇదిగోండి ప్రాఫిట్ 1. కాస్ట్ ప్రైస్ కోసం మనం డిఫరెన్స్ చూసాం. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 6 ఇంటూ 100. 6 ఇంటూ 100 అంటే 100/6. 100/6. 6 1 జార్ 6, 4 మిగులుతుంది, 0 దింపుకుంటాం. 6 6 జార్ 36 పాయింట్, మళ్ళీ 40లో నుంచి 36ని సపరేట్ చేస్తే తీసేస్తే 4 మిగులుతుంది, అందుకని పాయింట్ పెట్టా. 4 పక్కన 0 వస్తుంది, మళ్ళీ 6 6 జార్ 36, మళ్ళీ 4 మిగులుతుంది, మళ్ళీ 6 6 జార్ 36 అలా వస్తూ ఉంటుంది. కాబట్టి 6కి 1 యాడ్ చేసి 7 రాస్తే సరిపోతుంది. ఫైనల్గా ఆన్సర్ ఆప్షన్ డి 16.67% ప్రాఫిట్ పర్సంటేజ్. గుర్తుపెట్టుకో, సెల్లింగ్ ప్రైస్ని ఒక టైం 2 టైమ్స్ మనం ఇంక్రీజ్ చేస్తే 2 టైమ్స్ వేస్తే ప్రాఫిట్ అనేది 8 టైమ్స్ అయింది. మధ్యలో డిఫరెన్స్ 1 SP, ఇక్కడ మధ్యలో డిఫరెన్స్ 7P. దాని నుంచి SP వచ్చేసరికి 7 పార్ట్స్, ప్రాఫిట్ వచ్చేసరికి 1 పార్ట్ అయింది. ఎస్పీలో నుంచి ప్రాఫిట్ని తీసేస్తే వచ్చేదే కాస్ట్ ప్రైస్. ఎస్పీలో నుంచి ప్రాఫిట్ని తీసేస్తే వచ్చేదే కాస్ట్ ప్రైస్, అంటే కొన్న వెల 6 భాగాలు. అక్కడ నుంచి మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ కూడా సేమ్ ఇదే మోడల్లో చూద్దాం. 25th క్వశ్చన్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యాన్ ఆర్టికల్ ఈజ్ 3 times ఆఫ్ ఇనిషియల్, దెన్ ద ప్రాఫిట్ ఈజ్ 4 times ఆఫ్ ఇనిషియల్. ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వస్తువు అమ్మకపు ధర ప్రారంభ ధరకు 3 రెట్లు అయితే లాభం ప్రారంభ ధరకు 4 రెట్లు అయింది. ప్రారంభ లాభ శాతాన్ని కనుగొనండి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సేమ్ సెల్లింగ్ ప్రైస్ 3 times అయింది. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎన్ని టైమ్స్ అయింది? 3 times సెల్లింగ్ ప్రైస్ అయింది. 3 times అంటే 3తో మల్టిప్లై చేస్తాం అంతే. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 3 times. సెల్లింగ్ ప్రైస్ 3 times అయితే ప్రాఫిట్ అనేది 4 times అయింది. 4 times అంటే 4తో మల్టిప్లై చేస్తాం. 4 times ప్రాఫిట్, 4 times ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ 3 times అయితే ప్రాఫిట్ 4 times. వీటి మధ్యలో డిఫరెన్స్ చెప్పండి. 2 SP. ఇందాకంటే 1 SPనే కాబట్టి 1 రాసా, ఇప్పుడు 2 SP. వీటి మధ్యలో డిఫరెన్స్ చెప్పండి. 3P. అంటే మీనింగ్ ఏంటి? 2 SP ఈక్వల్ టు 3P. SP ఇక్కడే ఉంచి Pని తీసుకొస్తే డినామినేటర్లోకి వెళ్తుంది. 3ని అక్కడే ఉంచి 2ని RHS తీసుకెళ్తే బై 2 అవుతుంది. అంటే SP3, ప్రాఫిట్ 2. 3 రూపీస్ అనుకోండి, 3 పార్ట్స్ అనుకోండి, మీ ఇష్టం ఎలా అనుకున్నా పర్లా. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఈ 1 ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్. ఇంకా ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్కి మధ్య డిఫరెన్స్ వచ్చేదే కాస్ట్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్కి లాస్కి మధ్య డిఫరెన్సే సెల్లింగ్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ డిఫరెన్స్ వచ్చేసరికి 1. ఆ 1 CP అంటే కాస్ట్ ప్రైస్. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కదా కావాల్సింది. ప్రాఫిట్ ఎంత? 2 కాస్ట్ ప్రైస్ 1 ఇంటూ 100, అంతేనా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఏమో 2 parts, సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఏమో 1 part. కాబట్టి 2/1 ఇంటూ 100 అంటే 200%. 200% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్. ఇంతవరకు ఈ మోడల్కి సంబంధించి 3 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఏం లేదు, సింపుల్. ఇలా కనుక మనం రాసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగా డైరెక్ట్గా ఇక్కడి నుంచి చేసేయండి. ఇదంతా కూడా మీకు అర్థం కావడం కోసం చెప్పడం జరిగింది. నెక్స్ట్ 26th క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన 26th క్వశ్చన్. ఈ మోడల్లో గత వీడియోలో కూడా ఒక ప్రాబ్లం చెప్పాను, ఈ వీడియోలో చూడండి ఒకసారి. A sold a bicycle to B at 20% profit. B sold it to C at 25% profit. C bought the bicycle for 1245 rupees. Then find the cost price of the bicycle for A. A ఒక సైకిల్ని 20% లాభంతో Bకి అమ్మాడు. B దానిని 25% లాభంతో Cకి అమ్మాడు. C దానిని 1245 రూపాయలకి కొన్నాడు. అయినా ఏ ఆ సైకిల్ని ఎంత ధరకు కొన్నాడు కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ నీట్గా రాసుకుందాం. ఏ అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఏ, బి, అలానే సి, ముగ్గురే కదా ఉంది. ఏ
ఆ సైకిల్ని బీకి అమ్మాడు. ఎంత లాభానికి అమ్మాడు? 20% ప్రాఫిట్కి అమ్మాడు, అంతేనా? బి అదే సైకిల్ని సికి 25% ప్రాఫిట్కి అమ్మాడు. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది. నిన్న చెప్పా, ఏ బికి 20% ప్రాఫిట్తో అమ్మితే బికి వచ్చేసరికి ఆ 20% ప్రాఫిట్ మొత్తం కూడా సిపి అవుతుంది. దీనిపైన అంటే బి ఏ దగ్గర నుంచి ఎంతకైతే కొన్నాడో దానిపైన 25% ప్రాఫిట్. అర్థమైందా? బి ఏ దగ్గర నుంచి ఆ బైస్కిల్ని ఎంత అమౌంట్కి అయితే పర్చేజ్ చేశారో దానిపైన 25% ప్రాఫిట్ వేసుకొని సికి అమ్మాడు. సి ఏం చేశారు? సి బాట్ ద బైస్కిల్ ఫర్ సి ఫైనల్గా 1245 రూపాయలకి కొన్నాడు ఆ బైస్కిల్ని, ఆ సైకిల్ని 1245 రూపాయలకి సి కొన్నాడు. ఎవరి దగ్గర నుంచి? బి దగ్గర నుంచి కొన్నాడు. ఏ బికి అమ్మితే బి సికి అమ్మారు. సి ఫైనల్గా ఆ సైకిల్ని ఎంతకి కొన్నాడు అని అంటే 1245 రూపాయలకి. అయితే దెన్ ఫైన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బైస్కిల్ ఫర్ ఏ. ఏ ఎంత కొన్నాడు? గత వీడియోలో నేనేం చెప్పానంటే ఏ కొన్నది చెప్పి బి అడిగా, అంటే ఏ 500 రూపాయలు కొన్నారు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ క్వశ్చన్ కూడా చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడే ఇది చూడండి, ఏ ఎంత కొన్నాడో మనకు తెలుసు 500కి. ఫైనల్గా సికి ఎంత కొన్నాడు అని అంటే 660 రూపీస్ అని చెప్పాం. అంటే ముందుకు వెళ్ళాం. గుర్తుపెట్టుకో, ముందుకు కనుక వెళ్తే 100 డినామినేటర్లో రాస్తాం, 100ని డినామినేటర్లో రాస్తాం ఆర్డర్ ప్రకారం. ఇంతే కదా? ఏ దగ్గర నుంచి బి, బి దగ్గర నుంచి సి ఆర్డర్ ప్రకారం వెళ్తే 100 డినామినేటర్లో రాస్తాం. ఒకవేళ వెనక్కి వస్తే 100ని న్యూమరేటర్లో వేసి అంటే లవంలో రాసి హారంలో డినామినేటర్లో మారిన పర్సంటేజ్ రాస్తాం. ఇక్కడ ఏ ఎంత కొన్నాడో మనకు తెలుసు, బికి సికి సి దగ్గరకు వచ్చేసరికి సి ఎంత కొన్నాడో మనకు కావాలి. ఆర్డర్ ప్రకారం ముందుకెళ్ళాం కాబట్టి చేంజ్ అయిన పర్సంటేజ్, మారిన పర్సంటేజ్ని లవంలో న్యూమరేటర్లో రాసుకొని డినామినేటర్లో హారంలో 100 రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఒకసారి రివర్స్ వచ్చాడు. రివర్స్ వస్తే ఏం చేయమని చెప్పా? 100ని న్యూమరేటర్లో రాసుకొని డినామినేటర్లో వచ్చేసరికి చేంజ్ అయిన పర్సంటేజ్ని రాసుకోవాలి. ఇది చూడండి ఒకసారి, సి నుంచి బికి, బి నుంచి ఏకి. మనల్ని అడిగింది ఏ పర్సంటేజా బి పర్సంటేజా? ఏ పర్సంటేజ్. కాబట్టి ఇక్కడ చూడండి, సి ఎంత కొన్నాడు? ఇక్కడ ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి క్లారిటీ కోసం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కొన్న విలువ మనకు కావాలి. సి ఎంత కొన్నాడు? 1245 రూపాయలు కొన్నాడు. ఇంటూ సి ఎవరి దగ్గర కొన్నాడు? బి. పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ 100 ప్రాఫిట్ అయితే 100కి కలుపుతాం. ఒకవేళ 25% లాస్ అంటే 75 వేసేవాళ్ళం. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 125 ఇంటూ 100 బై బి. ఏ బికి ఎంత ప్రాఫిట్కి అమ్మాడు? 20% ప్రాఫిట్ కాబట్టి 100/120. ఇప్పుడు అర్థమైపోయింది. రివర్స్ వెళ్ళాం కాబట్టి 100ని లవంలో న్యూమరేటర్లో రాసుకొని చేంజ్ అయిన పర్సంటేజ్ని మనం డినామినేటర్లో రాసుకున్నాం. ఎలా చేంజ్ అవుతుంది? ప్రాఫిట్ అంటే యాడ్ చేస్తాం 100కి, లాస్ అంటే 100లో నుంచి తీసేస్తాం. తర్వాత క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 25 4s are 100, 25 5s are 125. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 2 టేబుల్లో 2 5s are 10, 2 6s are 12, 2 6s are 12. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s are 4, 2 3s are 6, 2 3s are 6. 3 టేబుల్తో 3 1s are 3, 3 4s are 12, 3 1s are 3, 1 మిగులుతుంది, 5 దింపుకుంటాం, 3 5s are 15. ఇంకా ఫైనల్గా 415 ఇంటూ 2, 415 ఇంటూ 2, 415 2s are 400, 2s are 800, 15 2s are 30. అంటే ఫైనల్గా ఆన్సర్ 830 రూపీస్, 830 రూపాయలు. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఏ నుంచి బికి, బి నుంచి సికి వెళ్ళి సి ఎంత కొన్నాడు అని అడిగితే మనం 100ని ఎక్కడ రాసుకుంటాం? 100ని ఎక్కడ రాసుకుంటాం? డినామినేటర్లోనా న్యూమరేటర్లోనా? డినామినేటర్లో సార్. ఆర్డర్ ప్రకారం కనుక వెళ్తే 100ని హారంలో రాసుకుంటాం. ఒకవేళ రివర్స్ అడిగితే అంటే సి ఎంత కొన్నాడు, బి ఎంత కొన్నాడు, లేదా ఏ ఎంత కొన్నాడు, ఎవరినైతే అడిగారో వారి దగ్గర వరకు ఇలాగ ఆరో మార్క్స్ వేసుకొని సింపుల్గా ఉంటుంది. రివర్స్లో అడిగితే అంటే సి 1245 రూపాయలు కొన్నాడు, ఏ ఎంత కొన్నాడు అంటే రివర్స్లో అడుగుతున్నారు కాబట్టి మనం 100ని పైన, కింద వచ్చేసరికి చేంజ్ అయినా అంటే బైకి డినామినేటర్లో వచ్చేసరికి మారిన పర్సంటేజ్ రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 830 రూపీస్. నెక్స్ట్ 27th క్వశ్చన్.
27th క్వశ్చన్ 27వ ప్రశ్న. A sold an article to B at 25% profit. B sold it to C at 15% loss. C also sold it to D at 20% profit. D bought the item for 204 rupees. Then find the cost price of the article for A. A ఒక వస్తువును 25% లాభంతో Bకి అమ్మాడు. B దానిని 15% నష్టంతో Cకి అమ్మాడు. సి దానిని 20% లాభంతో డీకి అమ్మాడు. డి దానిని 204 రూపాయలకు కొన్నాడు. అయినా ఏ ఎంత ధరకు కొన్నాడు? కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అంతా కూడా ఎగ్జామ్లో నార్మల్గా అయితే చాలా సింపుల్ క్వశ్చన్స్. పర్పస్ ఏంటంటే మన టైం వేస్ట్ చేయటం. ఇంత క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ లేట్ అవుతుంది కాబట్టి మన టైం వేస్ట్ చేయటమే ఇక్కడ ఉన్న పర్పస్. దీనికంటే ముందు కొన్ని క్వశ్చన్స్ చెప్పారు, అవి చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్, కానీ కాన్సెప్ట్ మనకు వచ్చి ఉండాలి అక్కడ. ఇక్కడేమో కాన్సెప్ట్ చాలా సింపుల్, కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర టైం వేస్ట్ అవ్వాలి అన్న పర్పస్తోనే ఇస్తారు. మనం టైం వేస్ట్ చేయకుండా క్యాలిక్యులేషన్స్ని స్పీడ్గా చెయ్యాలి అని అంటే నేను ఒకే ఒక ట్రిక్ ఉంటుంది. అది ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటమే, అంతే. దానికి మించిన బెస్ట్ ఆప్షన్ అయితే ఏమీ లేదు. చూడండి ఒకసారి. ఏ ఒక వస్తువుని బీకి అమ్మాడు. ఎలాగా? 25% ప్రాఫిట్, 25% 25% ప్రాఫిట్తో బీకి అమ్మాడు. బి అదే వస్తువుని సికి అమ్మాడు. బి ఎలాగ అమ్మాడని అంటే 15% నష్టంతో, నష్టం అయితే మైనస్ రాస్తున్నా, ప్రాఫిట్ అయితే ప్లస్ రాస్తున్నా. సి దానిని డీకి అమ్మాడు. మళ్ళీ డీకి ఎలాగ అమ్మాడు? 20% ప్రాఫిట్తో, 20% ప్రాఫిట్తో. ఇప్పుడు డి ఎంత కొన్నాడంటే ఆ వస్తువుని 204 రూపీస్, అంటే 204 రూపాయలు కొన్నాడు. మళ్ళీ ఇంకొకసారి, ఏ బికి 25% లాభంతో అమ్మాడు. బి అదే వస్తువుని సికి 15% నష్టంతో అమ్మాడు. సి డికి 20% లాభంతో ఆ వస్తువుని అమ్మాడు. అయితే డి ఎంత కొన్నాడనంటే 204 రూపాయలు కొన్నాడు. మనల్ని ఏమడిగాడు? దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఏ. ఏ కాస్ట్ ప్రైస్ అడిగాడు. అంటే సిని అడిగింది కాదు, బీనా కాదు, ఏని అడిగాడు. ఇలాగ 50 మార్క్స్ వేసుకొని సింపుల్గా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క కొన్న వెల. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డి 204 రూపీస్ కదా కొనింది, కాబట్టి 204 ఇంటూ రివర్స్ వెళ్తున్నాం కాబట్టి 100 ఎక్కడ రాయాలి? న్యూమరేటర్లో సార్, లవంలో రాయాలి. బై డినామినేటర్లో ఎలా రాయాలి? ఇక్కడ మారిన మార్పును బట్టి రాసేయండి. ప్రాఫిట్ కాబట్టి +20, అంటే 100 + 20 120 ఇంటూ మళ్ళీ 100 న్యూమరేటర్లో, లవంలో రాస్తాం. హారంలో ఏం రాయాలి? లాస్ కాబట్టి -15 85, 100లో నుంచి 15 తీసేస్తే 85 ఇంటూ మళ్ళీ 100 బై ప్రాఫిట్ కాబట్టి +25, అంటే 100 + 25 125. క్యాలిక్యులేషన్ చూడండి. 25 4s are 100, 25 5s are 125. 5 టేబుల్తో 5 17s are 85, 5 20s are 100. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్, అలా ఉంచండి తొందరపడి క్యాన్సిల్ చేయకుండా. నెక్స్ట్ 5 టేబుల్తో చూడండి. 5 4s are 20, 5 4s are 20. 17 టేబుల్తో 204 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 17 1s are 17, 20లో నుంచి 17 తీసేస్తే 3 వస్తుంది. 4ని కిందకి దింపుకుంటాం, అంటే 34. 17 2s are 34. నెక్స్ట్ ఫైనల్గా ఇంకేమని చూడండి ఒకసారి. ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది, అంతేనా? 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా డినామినేటర్లో, హారంలో ఏం లేవు, అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. న్యూమరేటర్లో ఏమన్నా చూడండి. 10 ఇంటూ 4 ఇంటూ 4, 4 ఇంటూ 4, 4 4s are 60, 16 10s are 160 రూపీస్. 160 రూపాయలకి బి దాన్ని కొన్నాడు. ఏ ఆప్షన్లో ఉంది ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 160 రూపాయలకు ఏ ఆ వస్తువును కొని డి దగ్గరికి వెళ్ళేసరికి 204 రూపాయలు అయింది. దేనివల్ల అంటే 20% లాభం, 15% నష్టం, 20% లాభం వల్ల డి దగ్గరికి వెళ్ళేసరికి డి ఏమో 204. ఇలాగా ఎవరి దగ్గరికి అంటే ఇప్పుడు బి దగ్గరికి అడిగారు అనుకోండి, ఈ 6 మార్క్ మనకు అవసరం లేదు, బి దగ్గర వరకు రాసుకుంటే చాలు, ఇది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, మీకు అర్థమవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా? ఆర్డర్ ప్రకారం వెళ్తే 100ని డినామినేటర్లో, హారంలో రాసుకుంటాం. రివర్స్ వెళ్తే 100ని లవంలో, న్యూమరేటర్లో రాసుకుంటాం. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం 28th ప్రాబ్లం. ఈ వీడియోకి లాస్ట్ ప్రాబ్లం. A sold a watch to B at 12% profit. B sold it to C at 5% loss. C bought that watch for 1330 rupees.
ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వాచ్ ఆఫ్ ఏ ఒక గడియారాన్ని 12% లాభంతో బికి అమ్మాడు, బి దానిని 5% నష్టంతో సికి అమ్మాడు, సి దానిని 1330 రూపాయలకు కొనినా ఏ దానిని ఎంత ధరకు అమ్మాడు. ఇక్కడ కూడా సేమ్ ఏ బి అలానే సి ముగ్గురు ఉన్నారు. ఎలాగ వెళ్ళింది? ఏ వచ్చేసరికి బికి వాచ్ని 12% ప్రాఫిట్ 12% లాభంతో అమ్మాడు, బి సికి అదే వాచ్ని 5% లాస్తో అమ్మాడు, 5% లాస్తో అమ్మాడు. సి బాట్ దట్ వాచ్, సి ఆ వాచ్ని ఎంత కొన్నాడంటే 1330 రూపాయలు కొన్నాడు, 1330 రూపాయలకి. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వాచ్ ఏ. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చా, ఇప్పుడు వరకు కూడా ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఫర్ ఏ అంటే ఏ యొక్క కాస్ట్ ప్రైస్, ఏ యొక్క కొన్న వెలను మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చింది. ఈ క్వశ్చన్లో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఏ కొన్న వెల కాదు అడిగింది, ఏ అమ్మిన వెలను అడిగాడు. ఏ ఎంత ధరకు అమ్మాడు అని అడిగాడు. ఏ ఎవరికి అమ్మాడు చెప్పండి ఒకసారి? సికి అమ్మాడా? కాదు, ఏ బికి అమ్మాడు, బి సికి అమ్మాడు. ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్. ఏ బికి 12% లాభంతో ఒక వాచ్ని అమ్మాడు, బి సికి అదే వాచ్ని 5% నష్టంతో సికి అమ్మాడు, సి ఆ వాచ్ని ఎంత కొన్నాడంటే 1330 రూపీస్కి కొన్నాడు. మనని క్వశ్చన్లో ఏమడిగాడంటే దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వాచ్ ఫర్ ఏ అమ్మిన వెల అడిగింది మనల్ని, కాస్ట్ ప్రైస్ కాదు సెల్లింగ్ ప్రైస్ అడిగారు. ఇప్పుడు నేను ఇది రాస్తాను, అది కరెక్టో కాదో చెప్పండి ఒకసారి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి అని రాస్తున్నా. అంటే ఏ అమ్మిన వెల ఈక్వల్ టు బి కొన్న వెల అని రాస్తున్నా. తప్పేమనుందా? అంతే కదా. ఏ బికి అమ్మాడు, కాబట్టి ఏ ఎంత ధరకైతే అమ్మాడో బి అదే ధరకు కదా కొనేది, అవునా? కాబట్టి ఈ సి నుంచి బి దగ్గరకు ఒక ఎర్ర మార్క్ వేసుకోండి చాలు. అంటే బి కొన్న వెలంతో తెలిస్తే ఏ అమ్మిన వెల మనకు వచ్చేస్తుంది, అవునా కాదా? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి, ఏ అమ్మిన వెల ఈక్వల్ టు బి కొన్న వెల అవుతుంది. కాబట్టి బి ఎంతకైతే కొన్నాడో మనకు తెలిస్తే ఏ అమ్మిన వెల మనకు వచ్చేస్తుంది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే, ఈక్వల్ టు 1330 రూపీస్ ఇంటూ రివర్స్ కాబట్టి 100 పైన రాస్తున్నాం బై 5% లాస్ కాబట్టి 95, 5% లాస్ కాబట్టి 95. ఒకవేళ ప్రాఫిట్ అని ఉంటే 105 వేసేయాలి. ఇంకా బి వరకే, ఏ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అని కనుక ఇచ్చుంటే మనం ఏ దగ్గరికి ఆరో మనకు చూసేవాళ్ళం, ఏ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బి దగ్గర ఆగిపోతే సరిపోతుంది. ఇక 5 టేబుల్తో 5 20s are 100, 19 5s are కదా 95, కాబట్టి 5 19s are 95. నెక్స్ట్ 5 టేబుల్తో 5 1s are 5, 5 4s are 20. లేదనుకుంటే ఇక్కడ 5 20s are, నెక్స్ట్ 5 4s are. చూడండి ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ 5 కాదు 19, 5 19s are 95, 5 20s are 100. 19 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ 19 టేబుల్తో 19 7s are 19 7 133, 19 7s are 133. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసాం. ఇక ఫైనల్గా 70 into 20. ఇందాక ఇక్కడ పొరపాటున 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తూ 5 రాసేసా. గుర్తుపెట్టుకొని 5 19s are 95 లేదా 19 5s are 95. 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తామా, 5 20s are 100, 5 19s are 95. 19 టేబుల్తో 19 7s are 133, పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసాం. 70 into 20, 7 2s are 40, 2 zeros ఉన్నాయిగా 2 zeros పెట్టేసి. అంటే ఫైనల్గా ఆన్సర్ 1400. ఏ ఆప్షన్లో ఉంది? డి. ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతవరకు ఫ్రెండ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించిన 28 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ రేపు వీడియోలో ఇంకొక 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆల్మోస్ట్ రీసెంట్గా అడుగుతున్న మోడల్స్ అన్నింటిని కూడా కవర్ చేస్తూ ఈ విధంగానే ప్రతిరోజు అర్థమెటిక్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని నేను రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అని అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారనంటే 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుందని భావిస్తున్నాను. యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.